బై లేకుండా కొడతా మా బావకు నచ్చింది పే అది. జరుగుని పే ఎప్పటిరా మీరు అంతా జరుగుని పే జరుగు. నీ అంత చూస్తామే అయిపోయినా ఇంకా రోజు లెక్క పెట్టుకో. ఫిగర్ బావా టైం అవుతుంది. ఫిగర్ లేదేం లేదు, పొద్దున ఏదో చెప్పా ఎలా. ప్రదీప్ గారు ఓకే, కానీ న్యూట్రల్ గా డెసిషన్ న్యూట్రల్లోనే ఉంది. అరే సాయిగా మనం రిస్క్ తీసుకున్నామేమో. దాని గాడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు రా. రెడీనా? నేను రెడీ అయినా బావా, రెడీ అయినా. ఖచ్చితంగా పని అవుతుంది బావా. ఏం పని అవడం ఏమో, 3 రోజుల నుండి తిప్పుతున్నావు. అది కాదు బావా, ఇవాళ మన ఇంటి ముందు ఓ బుడ్డ బుక్కలోడు వచ్చి ఏదేదో చెప్పిండు బావా, అర్థం కాలేదు. కానీ ఇలా ఖచ్చితంగా పని అవుతుంది బావా. అంతేంటవా? బాబా ఇదే బావ, ఇదే రైట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ పో, ఇక్కడ పో, బ్రేక్ కొడు బాబు, బ్రేక్ కొడు. ఇక్కడ పో, ఇక్కడ పో. ఇక్కడ ఏంట్రా? వస్తుంది బాబు. వస్తుందా? ఎప్పుడు రా? వస్తుంది బాబా. ఒక్క 5 minutes ఓకే కన్నె బావా. అందమైన ఆడది బావా, అప్సరస కంటే అందంగా ఉంటుంది కన్నె బావా. ఈ మట్టి రోడ్డు మీదకి వెళ్ళే బొడ్డు కింద చీర కట్టి ఇలా ఒయ్యారంగా ఒంపులు తిప్పుతూ అదిగో ఆ తార్ రోడ్డు మీదకి వెళ్ళి 7:30 వస్తుంది బావా. అందుకే ఈ అడ్డ రోడ్డు మీద అడ్డంగా అడ్డేసాం కన్నె బావా. 3వ రోజులా తీసుకురావడం చెత్త నా కొడక. బావా ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయి బావా, అదే నీ పక్కకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది కన్నె బావా. అవు అది టైంకి రాకపోతే నీకు రేంజ్ లో ఉంటుంది రే. అలాగే బావా. కన్నె బావా ఇక నీ రేంజ్కి రేపులొద్దు బావా. ఏ పిఆర్ఎఫ్ఏ. పిఆర్ఎఫ్ అంటే ఏంట్రా? పర్మనెంట్ రెసిడెన్షియల్ ఫ్యామిలీ బావా. బాబా నువ్వు తంట పొగచ్చింది బాబా. చెల్లు గుచ్చుకున్నాడు బావా, చెల్లు గుచ్చుకుంటున్నాడు బావా, చెల్లు గుచ్చుకున్నాడు బాబా. బాబా గుర్తున్నారు బాబా.
కళ్ళు మండుతానే కన్నె బావా. One day we find it up with a battle of a nation's ground. One day I spit so hot, make a word proud, we grace it up. One day we get to break it up. One day we raise the sorcerer. One day we're born to wake it up. One day, one day, one day, one day, one day our power raises up. One day united we get up. One day all fast we touch it up. One day, one day, one day, one day. ప్రపంచమే ఓ యుద్ధ రంగం, ప్రతి క్షణం పోరాటమే, పట్టుదలే నిన్ను ముందుకు నడిపే సైన్యమే. ప్రభంజనంలా మార్పు కోసం మనిషి పడే పెనుయాతనే, నిరంతరం మన ప్రయత్నముంటే సాధ్యమే. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. ఓ వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. నేను మనదాని తన గతమడుగు చీరు చినుకుని చూపిస్తుంది, నేడు మెరిసేటి మణి చరితడుగు, నాడు వేల లేని మట్టి నంది. తక్షణమే కావాలంటే చేరేది కాదు నా గెలుపు, సాటి ఎరుగని సాధన ఉంటే ఒక రోజు చూపు మలుపు మలుపు మలుపు. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. ఓ వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగులం, కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య. మరో ముఖ్య విషయం అన్నయ్య, ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం. ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య. గుడ్. ఇక వర్షకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల We be up in the club. కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చన్నయ్య. ఇక రాహుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పికప్ అవుతాం అన్నయ్య. మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే. That's right. Come on, come on, come on. ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అన్నయ్య. నీలం ఉంది కదరా, నిర్భయంగా ఉండొచ్చు. అంత లేదన్నయ్య, శని శని అన్నయ్య. మరో ముఖ్య విషయం, ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీయకూడదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో రా. శాస్త్రపరంగా ఈ రోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. ఎవడ్రాది? ఏయ్ రేయ్, ఏ పని చూసుకో బే. రేయ్, ఏయ్, అరే, అరే, ఏయ్, ఉన్నది. వాటర్ చెట్టు సరిపోయిందా? నరుకుతుంది. ఆపురా. నువ్వు ఆగరా, అడ్డు అదుపు లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఎవరను? తుమ్మ చెట్టు ముద్దు కంటే అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరమారా? కాకిలా కర్రీగా ఉన్నావు, నువ్వు పెద్ద అడగన్నావేంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంకు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిని. ఆ బొంగులో బామర్దివిలే. బొంగ నా బ్యాక్గ్రౌండ్ బలం పెట్టి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బయట దగ్గర చూపించుకో. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో. ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషన్? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. ఆహా, ఆ
మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. మొత్తం ఇలా పెట్టడం కాదు, ఇంకా చెప్తా విను. మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచి ఇస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? ఆ మాత్రం తెలియదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సిఐ అడిగి పోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయంలో బయటపోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పి నా టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపరూప్ కబర్తా. కర్రీ నాయాల. తీసుకెళ్ళి కట్టండి సాలగాడిని. ఈ టైంలో తెలిసిన ఒక్కడు కూడా లిఫ్ట్ ఎప్పుడన్నా రాకపోవడం. వీని హ్యాండిల్ చేయడం కష్టం రా.
ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బామ్మర్ది అప్రూప్ గాడు వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడు రా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మన చేతికి మట్టి అంటకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం. దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. You would not believe your eyes if 10 million fireflies lit up the world as I fell asleep. 'Cause they fill the open air and leave teardrops everywhere. You'd think I would just stand and stare. I'd like to make my హలో, లేచావారా? లేకపోతే ఎట్లా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలో మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. రే చంద్రాగా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరత్ గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైప్ రా, నాదేమో నేతాజీ రాధాంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయిరా. బొమ్మారెడ్డికి మ్యాటర్ తెలిసిందా? అదే డౌట్, అందుకే నీకు ఈ అప్డేట్. డౌట్ రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్లి వేసుకున్నంత ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొట్టుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఒంటెద్ద పోకడా, నాకేమో ఒళ్ళంతా దొరదా. నా అడ్వైజ్లో ఏమో అక్కర్లేదంటాడు. వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా చెప్పండి. రే శరత్గా, నువ్వా? ఇప్పుడే అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను. ఓపెన్గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ రా. సొల్లా ఎన్నింటికి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చేది. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేంట్రా కొత్తగా. మన కిట్ గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే కానీ ముందైతే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవ్వడం గురించి ఆలోచిద్దాం. మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు అప్రూప్ కూడా వాళ్ళ బావాలింటికి వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గారు ముందే చెప్పాడు రా, పెద్ద కన్ఫ్యూజ్ ఫెలో అని. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయకండి. ఆడు ఇంకా ఆడు బావగాడి ఇంటికి చేరండు. ఒకవేళ వెళ్ళినా వాడు బొమ్మారెడ్డికి భయపడి విషయం చెప్పకపోతే ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లో మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడు రా? ఖచ్చితంగా మోస్తాడు. రే మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అయ్యడం తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డి మ్యాటర్ రివీల్ అయితే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా?